మాట్లాడితే మామూలుగా అయితే కనుక బీసీని అంతా ఒక్క కులం కిందనే చూపెడతారు. వాస్తవంగా బీసీల్లో అందరూ సమిష్టిగా ఉంటే అసలు భారతదేశంలో ఇప్పుడు ప్రధానమంత్రి ఎట్లయితే బీజేపీ తీసుకొచ్చిందో దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులే రావాలి. ప్రతి రాష్ట్రంలో బీసీలే అధిక జనాభా ఉంటారు కామన్ గా, అది రావట్లేదు కదా. కానీ ఇవన్నీ తేలాలంటే కులగణన ఇమీడియట్ గా చేపట్టాలా? ఇప్పుడు ఏమన్నా ఆలోచన చేయాలి? ఆల్రెడీ మన దానికి అయిపోయింది, జనగణన కదా, జనగణనలోనే కులగణన కూడా అయిపోయింది అంతేనా? ఆల్రెడీ మనది ఆంధ్ర ఇప్పుడున్న కుల లెక్క లేదు, 1930 తర్వాత ఏమీ చేయలేదు సెపరేట్ గా, ఆ లెక్కలు ఇప్పటికే కంటిన్యూ అవుతున్నాయి అంటారు కదా. అవన్నీ అయిపోయింది. ఆంధ్రాకి సంబంధించి మొన్న చేసిన దాంట్లో కులగణన కూడా చేసేసారు. మళ్ళీ రేపు ఈ కులగణన ఇప్పుడు చేయబోతోంది దేశవ్యాప్తంగా, మనకు ఆల్రెడీ అయిపోయినట్టే. మొన్న ఇచ్చింది అందుకే లెక్కది 50.5% అన్నది బీసీది. ఏది మొన్న జనగణనలో చేసేసి జనగణనలోనే కులగణన కదా, మనం చేసేసినట్టు మన స్టేటు ఇంకా సపరేట్ గా అక్కర్లా మనకు రకంగా చెప్పాలంటే. మళ్ళీ ఏమన్నా మొహమాటానికి మొక్కుబడికి ఏమన్నా నెక్స్ట్ ట్రిప్ చేస్తే చెయ్యొచ్చు అంతే, మన తేలిపోయింది ఆల్రెడీ. స్థానిక ఎన్నికల ముందే ఈ సర్దుబాటు తేల్చుకుంటాయి 3 పార్టీలు, తేల్చుకోవాలా? అసలు ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగుతున్న 30% ఏంటో తేల్చాలి కదా. ఆ సీట్లు లెక్క తేలాలి. వాళ్ళకి 30 అడుగుతున్నారు, బీజేపీ వాళ్ళు 10 అడుగుతున్నారు. 40 ఇస్తే 60 మా దగ్గర పెట్టుకుంటే మన పరిస్థితి ఏంటని తెలుగుదేశం అంటుంది. ముందు అది తేల్చుకునివ్వండి, అప్పుడు కానీ తేలదు. ఇంక 34% అనేది ఇంకా 34 సాధ్యం. ఈవెన్ 29 కూడా. అంటే ఏ ఉద్దేశంతో ఇచ్చారు సార్ మరి హామీ? ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా అప్పుడు, ఆ లెక్కన ఇంత ముందు నుంచి ఇవాళ కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తారు ఆ మొక్క, అది జరగదని తెలుసు వాళ్ళకి.